హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 508 పాయింట్స్ గెయిన్ అయి 48,386 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ గెయిన్ అయి 14,485 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ కంట్రోల్ ప్రింట్ ఒక స్టాక్ ప్రైస్ నియర్లీ 20% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో లాక్ అవడం జరిగింది. సో ఓపెనింగ్ 285 దగ్గర అయింది. ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి కొంత స్ట్రాంగ్గా మూవ్ అవుతూ నియర్లీ 20% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అవడం జరిగింది. ఈ కంపెనీ గురించి మనం నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం. వీళ్ళ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, వీళ్ళు చేస్తున్న బిజినెస్, అలాగే ఈ కంపెనీలో ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ లాస్ట్ 2 quarters నుంచి ఎలా చేంజ్ అవుతుంది అండ్ వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్, వీటిని అనాలిసిస్ నిన్నటి వీడియోలో చేయడం జరిగింది. అండ్ అగైన్ అడుగుతున్నాను, ఇలాంటి కంపెనీస్ని ఛానల్లో షేర్ చేస్తే డైరెక్ట్గా షేర్ చేశానని బై ఆర్ సెల్ కాకుండా మీ ఒక ఇండివిజువల్ వాచెస్లో వాటిని యాడ్ చేసి స్టడీ చేసి మీ అంతటిగా మీరు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకుంటారు అంటే ఫర్దర్గా కూడా ఇలాంటి కంపెనీస్ రిలేటెడ్గా ఛానల్లో మాట్లాడతాను. సో మీ ఒపీనియన్ని ఇలాంటి కంపెనీస్ ఫర్దర్గా ఛానల్లో తీసుకొచ్చి షేర్ చేయాలా లేదా అన్న మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే నిన్నటి వీడియోలోనే ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ మీకు ఎంఫసిస్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ కనిపిస్తాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, ఈవెన్ మన టెలిగ్రామ్లో కూడా. సో ఈ డీల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జరిగిన డీల్ రిలేటెడ్గా ప్రైస్ మీరు గమనిస్తే 1,677 రూపీస్లో ఓపెన్ ఆఫర్ అని మనకు అప్డేట్స్ కనిపిస్తుంటాయి. మొత్తం డీల్ గురించి మాట్లాడుకుందాం, బట్ ప్రైస్ మాట్లాడితే 1,677. సో 1,677 అని చెప్పగానే ప్రీవియస్ క్లోజ్ కంటే తక్కువ ప్రైస్ పెట్టి ఓపెన్ ఆఫర్ జరుగుతున్న స్టాక్ ప్రైస్ నియర్లీ 6-7% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్ క్లోజ్ కంటే తక్కువ ప్రైస్ పెట్టి ఓపెన్ ఆఫర్ చేస్తున్నారన్నా సరే స్టాక్ ప్రైస్ 7% దగ్గరగా ర్యాలీ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. సో ఆ రీజన్ మనకు అర్థం కావాలంటే 2016 సెప్టెంబర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంఫసిస్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు నియర్లీ 50.27% వాటా దగ్గరగా కొన్నారు. ఆ పాయింట్లో వాళ్ళు కొన్న షేర్ ప్రైస్, ఈ కంపెనీలో వాటాని కొన్న షేర్ ప్రైస్ 430 అనమాట. వీళ్ళు కొనింది 2016లో, బట్ ఈవెన్ 2011 ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా నియర్లీ కంపెనీలో పెద్ద పర్ఫార్మెన్స్ అయితే మనకు కనిపించదు. స్టాక్ ప్రైస్ కూడా నియర్లీ 40% దగ్గరగా పెరగడం జరిగింది. బట్ వన్స్ వీళ్ళు అక్వైర్ చేసిన తర్వాత చాలా కొద్ది టైంలోనే వితిన్ 2 years స్టాక్ ప్రైస్ నియర్లీ 100% దగ్గరగా మూవ్ అయిందనమాట. అండ్ ఈవెన్ దాని తర్వాత కూడా కంపెనీ కాన్స్టెంట్గా బెస్ట్ నెంబర్స్ని డెలివర్ చేస్తూ వస్తుంది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఎంఫసిస్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు వాటాను కొన్న తర్వాత వీళ్ళకి సంబంధించిన మెజారిటీ బిజినెస్ని, మెజారిటీ క్లయింట్స్ని వీళ్ళకి బ్లాక్ స్టోన్ వాళ్ళే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఒక స్ట్రాంగ్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వీళ్ళ వెనకుండడం కారణంగా వీళ్ళకి కూడా డీల్స్ చాలా ఈజీ అయ్యాయి అనమాట. కాబట్టి చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న కన్సర్న్ ఏంటంటే ప్రెసెంట్ అయితే బ్లాక్ స్టోన్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే కమింగ్ ఇయర్స్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు లేకపోతే వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందని. సో బ్లాక్ స్టోన్ వాళ్ళు ఒకవేళ ఎంఫసిస్లోంచి ఎగ్జిట్ అయినట్లయితే అది ఎంఫసిస్ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంటుందని కూడా మార్కెట్లో మనకి స్పెక్యులేషన్ అయితే రన్ అవుతూ వచ్చింది. కాకపోతే ఇవాళ వచ్చిన అప్డేట్, ప్రెసెంట్ బ్లాక్ స్టోన్ వాళ్ళు ఈ కంపెనీలో నియర్లీ 56.03% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. దీనికి అడిషన్గా నియర్లీ 26% దగ్గరగా వాటాని ఎంఫసిస్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు రైజ్ చేయబోతున్నారని, అది 1,677 రూపీస్ యావరేజ్ ప్రైస్లో రైజ్ చేయబోతున్నారని. సో 26% వాటా అంటే నియర్లీ 4.9 crore షేర్స్ దగ్గరగా ఎంఫసిస్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు కొనబోతున్నారు అన్నట్లయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో దీంట్లో బ్లాక్ స్టోన్ వాళ్ళు మాత్రమే కాదు, ఏడిఐఏ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, యూసీ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా వేరే వాళ్ళతో కూడా కంబైన్ అయ్యి బ్లాక్ స్టోన్ వాళ్ళు ఎంఫసిస్లో ఉన్న వాటాని అడిషనల్గా 26% వాటా దగ్గరగా రైజ్ చేయబోతున్నారని. సో వాళ్ళు ఒక్కటే కాదు, మిగిలిన వాళ్ళతో కూడా ఇందాక మాట్లాడుకున్నాం కదా, వాళ్ళతో కంబైన్ అయ్యి రైజ్ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఓపెన్ ఆఫర్ ద్వారా 26% దగ్గరగా వాటా చేతులు మారబోతుందన్నది మొదటి అప్డేట్ అయితే, బట్ దాని రిలేటెడ్గా కాదు స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఉన్న స్టేక్ని అమ్మడం కాదు, అడిషనల్గా కొత్త స్టేక్ని రైజ్ చేయాలని ప్రమోటర్స్ ప్లాన్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ప్రమోటర్స్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ నియర్లీ 32,000 crores అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ చూస్తే అది $4.4 billion దగ్గరగా ఉంటుంది. సో ఇలా ఉన్న $4.4 billion ని నెక్స్ట్ 4 years లో $10 billion దగ్గరగా తీసుకువెళ్లాలని, సో కంపెనీ నియర్లీ మోర్ దాన్ 100% దగ్గరగా గ్రో చేయాలనుకుంటున్నట్లు ప్రమోటర్స్ అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ అడిషనల్గా ఈ కంపెనీలో వాటాని రేస్ చేసుకుంటూ ఉండడం అండ్ నెక్స్ట్ 4 years రిలేటెడ్గా కంపెనీకి చాలా స్ట్రాంగ్ టార్గెట్ని ఇవ్వడంతో స్టాక్ ప్రైస్ నియర్లీ 7% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ అంతా కూడా క్లౌడ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్లో ఉంటుంది. అండ్ యూఎస్లో ఉన్న టాప్ 50 ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో 35 దగ్గరగా కంపెనీస్ వీళ్ళ క్లయింట్స్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ప్రైస్ నియర్లీ 2% దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ KG-D6లో, KG-D6 అంటే కేజీ బేసిన్ అని వింటున్నామా, కృష్ణా గోదావరి బేసిన్. అక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అలాగే బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళు, BP వాళ్ళు ఇద్దరు కలిసి కంబైన్డ్ గా ఒక వెంచర్ అయితే చేస్తున్నారు. 3 డీప్ వాటర్ గ్యాస్ ఫీల్డ్స్ అయితే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. ఆ వెంచర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 66.7% వాటా ఉంటే బ్రిటిష్ పెట్రోలియం వాళ్ళకి 33.33% వాటా ఉంది. వీళ్ళు ఇవాళ అప్డేట్ చేసింది
ఆ గ్యాస్ ఫీల్డ్స్ లో సెకండ్ గ్యాస్ ఫీల్డ్ లో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయింది అంటున్నారు. మీన్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్న గ్యాస్ ఫీల్డ్స్ లో సెకండ్ గ్యాస్ ఫీల్డ్ లో డీప్ వాటర్ గ్యాస్ ఫీల్డ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అనేసరికి స్టాక్ ప్రైస్ లో మనకి పాజిటివ్ మూవ్ కనిపించడం జరిగింది. నెక్స్ట్ M&M ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రాడే సెషన్స్ లో 9% దగ్గరగా స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అవడం జరిగింది. సో ఈ స్టాక్ ఇలా పడుతుంది, రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. నిన్నటి రిజల్ట్స్ లో కూడా వాళ్ళు పోస్ట్ చేసింది ప్రాఫిటే. సో లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. బట్ స్టిల్ ఎందుకని స్టాక్ ప్రైస్ ఇలా ఫాలో అయిందని సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ మేనేజ్మెంట్ ఇచ్చిన అవుట్లుక్ అనమాట. సో మేనేజ్మెంట్ అవుట్లుక్ నెగిటివ్గా ఇవ్వడం జరిగింది. సో వైరస్ కేసులు పెరుగుతున్నాయి, రూరల్ ఇండియాని కూడా ఈ వైరస్ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మా ప్రెజెన్స్ అక్కడ ఎక్కువగా ఉంది. సో మేము ఎవరికైతే లోన్స్ ఇచ్చామో వాళ్ళు మాకు సకాలంలో తిరిగి కట్టకపోవడానికే ఛాన్స్ ఉంది, మా లోన్ బుక్స్ మీద స్ట్రెస్ పడడానికే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఈసారి మోరటోరియం కూడా లేదు కాబట్టి అది మా అసెట్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుందని మేనేజ్మెంట్ నెగిటివ్ అవుట్లుక్ అయితే నెక్స్ట్ 2 months రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా సెటిల్ అవ్వడానికి నెక్స్ట్ ఒక 2 months పడుతుందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. ఈ లోపు వీళ్ళ బిజినెస్ మీద ఇంపాక్ట్ ఉంటుందని మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ ప్రావిజన్స్ 31% దగ్గరగా ఇంక్రీజ్ చేయడంతో స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవడం జరిగింది. అండ్ ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత JP Morgan వాళ్ళు ఈ కంపెనీ రిలేటెడ్గా 150 టార్గెట్ ఇస్తూ ఉంటే మోర్గన్ స్టాన్లే వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన 255 టార్గెట్ని కట్ చేసి 240 అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు 190 టార్గెట్ని అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ రెయిన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో 6% పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఇయర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, లాస్ట్ 6 months నుంచి చూస్తున్నా, లాస్ట్ 1 month ఈవెన్ లాస్ట్ 5 days నుంచి కూడా మీకు స్టాక్ లో పాజిటివ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఇంపార్టెంట్ రీజన్ ఉంది. దీనికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మెటల్ స్టాక్స్ లో వస్తున్న ర్యాలీ అనమాట. సో రెయిన్ ఇండస్ట్రీస్ కి మెటల్ స్టాక్స్ లో వస్తున్న ర్యాలీకి లింక్ ఏంటంటే వీళ్ళకి కాల్సినేటెడ్ పెట్రోలియం కోక్ CPC సెగ్మెంట్ లో 8% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది. ఈ సెగ్మెంట్ నుంచి 31% దగ్గరగా వీళ్ళు రెవెన్యూస్ ని సంపాదించుకుంటారనమాట. సో ఈ కాల్సినేటెడ్ పెట్రోలియం కోక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసినప్పుడు ఒక కార్బన్ రిచ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్నే మనం పెట్ కోక్ అంటాం, పెట్రోలియం కోక్ అంటాం. ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, 4 types దగ్గరగా ఉంటాయి. సో వాటన్నిటిని కొంత పక్కన ఉంచితే ఇందులో మెయిన్గా మనం 2 varieties ని చూస్తుంటాం. ఒకటి హై గ్రేడ్, ఇంకొకటి లో గ్రేడ్ అనమాట. హై గ్రేడ్ ఉండే పెట్ కోక్ ఏంటంటే సల్ఫర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది ఆ పెట్ కోక్లో, కాబట్టి దాన్ని ఎలక్ట్రోడ్స్కి యూజ్ చేస్తుంటారు. ఎలక్ట్రోడ్స్ని తయారు చేసి ఆ పెట్ కోక్ నుంచి దాన్ని మళ్ళీ మెటల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తుంటారు అనుకున్నాం కదా. మీన్స్ స్టీల్ ప్రొడక్షన్లో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ఉంటుంది, అందులో ఎలక్ట్రోడ్స్ని యూజ్ చేస్తుంటారు. కాబట్టి గ్రఫైట్ ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుందని ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. కాబట్టి బయట మెటల్స్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతుంది అనుకోండి, ఎలక్ట్రోడ్స్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతుంది. అది ఎలక్ట్రోడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ అయినా పెట్ కోక్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ లైక్ రైన్ ఇండస్ట్రీస్ కూడా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. కాకపోతే హై గ్రేడ్ పెట్ కోక్ ఓవరాల్ వరల్డ్ ప్రొడక్షన్ అనేది 20 to 25% ఉంటుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద 75 to 80% ఆఫ్ ద పెట్ కోక్ లో గ్రేడ్ పెట్ కోక్. సో అందులో సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా లో గ్రేడ్ పెట్ కోక్ ని ఎలక్ట్రోడ్స్ తయారు చేసేందుకు యూజ్ చేయరు. దీన్ని పవర్ జనరేషన్ కోసం యాజ్ ఎ ఫ్యూయల్ గా యూజ్ చేస్తుంటారు. ఈవెన్ సిమెంట్ ఇండస్ట్రీస్ లో కానీ ఈవెన్ ఈ పెట్ కోక్ ని యూజ్ చేసి, లో గ్రేడ్ పెట్ కోక్ ని యూజ్ చేసి టైటానియం డయాక్సైడ్ ని తయారు చేస్తారు. కాబట్టి మేజర్ గా పెయింట్ ఇండస్ట్రీ, ఈవెన్ ఇతర ఇండస్ట్రీస్ లో కూడా టైటానియం డయాక్సైడ్ యూస్ ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్ గా పెట్ కోక్ యాజ్ అ ఫ్యూయల్ గా పవర్ జనరేషన్ లోను, అల్యూమినియం, పెయింట్ అండ్ కలరింగ్, స్టీల్, బ్రిక్ అండ్ గ్యాస్, పేపర్ అండ్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ పెట్ కోక్ యూజ్ అనేది ఉంటుంది. దీని ద్వారా నియర్లీ వాళ్ళు 31% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదించుకుంటుండేసరికి రీసెంట్ టైమ్స్ లో మెటల్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఎక్కువ అవుతుండడం, తద్వారా వీళ్ళు తయారు చేసిన పెట్రోలియం కోక్, పెట్ కోక్ రిలేటెడ్ గా ప్రైజెస్ లాస్ట్ 2 months నుంచి స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతున్నట్టు స్టాండర్డ్ అండ్ పూర్, S&P గ్లోబల్ వాళ్ళైతే అప్డేట్ చేయడంతో ఇంట్రాడే సెషన్స్ లో కూడా స్టాక్ ప్రైస్ లో మనకి స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ డేస్ లో కూడా మీరు లెవెల్స్ ని గమనిస్తూ ఉంటే 14,500 లెవెల్ అబోవ్ వస్తే మార్కెట్ 14,550 మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా గమనిస్తుంటాం. సో అగైన్ ఇవాళ కూడా ఆ లెవెల్ దగ్గరికి వచ్చే మార్కెట్ అయితే ఫాలో అవడం జరిగింది. సో లెవెల్ అబోవ్ అయితే సస్టైన్ అవ్వలేదు. అగైన్ ఆ లెవెల్ దగ్గరకు వస్తున్నా సరే రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అబోవ్ 14,550 ఈ లెవెల్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే 14,800 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అయితే ఇమీడియట్గా 14,380 దగ్గర సపోర్ట్ని అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 31,740 అండ్ రెసిస్టెన్స్ 32,580. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న మనం మాట్లాడుకున్న రేంజ్నే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 14,800 దగ్గర, అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 14,300 అండ్ 14,200. ఈ 100 point రేంజ్లో స్ట్రాంగ్ OI డేటా అయితే బిల్డ్ అవుతుంది. సో 14,300 కంటే బ్రేక్ చేయదని, 14,200 కంటే బ్రేక్ చేయదని ఈ మంత్ ఎక్స్పైరీ, ఈవెన్ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీలో కూడా సిమిలర్ ఇంట్రెస్ట్, ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు ఆ లెవెల్స్లో ఫామ్ అవుతుంది. కాబట్టి 14,200ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా డౌన్ సైడ్ అయితే చూడొచ్చు. సో డౌన్ సైడ్ 14,200 అండ్ టాప్ సైడ్ 14,800. ఈ 600 point రేంజ్లో మార్కెట్ కమింగ్ డేస్లో ట్రేడ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.